అట్లానే నేను ఇంకో ఘటన నేను ఎప్పుడు మర్చిపోలేను. ప్రతి మీటింగ్ లోనూ నేను చెప్తానే ఉంటాను. ఒకసారి ఇట్లానే మహిళ మీటింగ్ జరిగినప్పుడు నేను అడిగాను, మీకు చంద్రబాబు నాయుడు గారు కావాలా నేను కావాలా అని అడిగాను. అప్పుడు ఏమన్నారు, ఒక పెద్ద ఆవిడ ఏమని తెలుసా, తల్లి తండ్రి ఇద్దరూ కావాలి నాకు అని అంది. ఆ ఘటన నేను ఎప్పుడు మర్చిపోలేను నా జీవితంలో. అందుకే మా కుటుంబం, మరొక్కసారి చెప్తున్నాను, మీ అందరికీ రుణపడి ఉంటుంది. తప్పకుండా నేనైతే 2-3 నెలలకి తప్పకుండా వస్తాను. ఏదో గెలిపించేశారు అయిపోయిందని నేను ఎప్పుడు అనుకోను. మీరెప్పుడు నా హృదయంలో కుప్పం నియోజకవర్గం మిగిలిపోతుందని ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. అందుకే మన మహిళలు, మా ఇంటి ఆడబడుచులు, మీకేమన్నా ఉంటే కూడా బాధలు గాని సుఖ సంతోషాలు ఏమైనా ఉన్నా కూడా మీకేమైనా ఉంటే నాతో పంచుకుని మీకేమన్నా చేయగలని నేను తప్పకుండా చేస్తాను. అది నేను హామీ ఇస్తున్నాను. శ్రీకాంత్ ఇంకేమన్నా ఇది తీసుకో. మా భూములంతా వాళ్ళు అక్కడ పెట్టుకొని మా భూమి లేకుండా మీరు అమ్మేసినారు. అట్లయితే మాకు నెలకు కూలి చేసుకునేట్టు కూలి పని చేసేవాళ్ళు. అంటే మీ భూములు తీసేసుకున్నారు వాళ్ళు? మా భూములు తీసేసుకున్నారు. ఏ ఊర్లో ఉంటారు వాళ్ళు? ఈ ఊర్లోనే కమ్మగుడ్లపల్లె. వాళ్ళ పేరు మునిస్వామి. కానీ మా తమ్ముడు, మా నాయన భూములు, మా భూములు, 6 కుటుంబాల భూములు. ఎంతమ్మా? 1 ఎకరా 70 సెంట్లు ఉంది. వాళ్ళది 1 ఎకరా 70 సెంట్లు ఉంది. మాది 1 ఎకరా 70 సెంట్లు ఉంది. వాళ్ళు ఇప్పుడు పోయి అడిగితే మీరు కోట్లు ఎత్తుకొని రండి, అంత డబ్బులు ఎత్తుకొని రండి, మేము ఇస్తాము, లేదంటే మేము ఇచ్చేయలేదు అంటారు. మేము అక్కడ పోలీస్ స్టేషన్ పోయినాము, అక్కడ మాట్లాడినాము, ఇక్కడ పంచాయతీ పెట్టినాము, ఇక్కడ మాట్లాడినాము. వాళ్ళు పంచాయతీ కాడికి రాలేదు. పోలీస్ స్టేషన్ కాడికి పోయి సార్ కాడ మాట్లాడినాము. సరేమ్మా పంపిస్తాము, మాట్లాడతామన్నారు. మాకు ఎక్కడ పోయినా కూడా న్యాయం జరగలేదు. సార్ కాడికి కూడా పోయినాము. తప్పకుండా. అంటే ఇప్పుడు మీరు అది అర్జీ ఉందా మీ దగ్గర? అది ఇస్తే నేను తప్పకుండా దాంట్లో చూసి మీకు ఏం చేయాలో తప్పకుండా చేపిస్తానమ్మా. తప్పకుండా జరుగుతుంది. లేవని, కొళాయిలు లేవని మీకు హామీ ఇచ్చారు కదా లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గారు గాని. తప్పకుండా ప్రతి గ్రామంలో స్కూల్ గాని, నీళ్ల కొళాయి గాని, రోడ్లు గాని, కరెంట్ గాని తప్పకుండా ప్రతి గ్రామానికి ఆయన తప్పకుండా అందజేస్తారు. అట్లానే మీ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి సరిగా లేదు, అది కూడా ఆయన ముందు తీసుకెళ్లేది అదే మెయిన్. 86 crores మొత్తం కాన్సెప్ట్ మొత్తం డ్రైనేజ్ ఎస్టిమేషన్ వేసి పంపించారు. చెప్పండి. డ్రైనేజ్ రిలేటెడ్ కూడా ఇప్పుడు మేడం గారు దృష్టికి తీసుకొచ్చారు. 56 కోట్లకి ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజ్ అన్ని ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆల్రెడీ పంపించారు. త్వరలోనే డ్రైనేజ్ సంబంధించిన పనులు మన గ్రామంలో ప్రారంభమవుతాయి. నమస్కారము. నా పేరు మా ఊరు జాతికర్ణపల్లి. చల్పతే ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మా ఊరే ఫస్ట్ లో ఉంది. కానీ అప్పట్లో కొంచెం నాయకులు సరిగా చూసుకోలేదు. ప్రజలకు ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమేమి చూసుకోలేదు. అందువల్ల మా ఊరు కొంచెం వెనక అయిపోయింది. మళ్ళీ మా ఊరిని ఏమన్నా ఒకసారి జనాల్ని వాళ్ళకి చెప్పి చూసుకోండి, ఇలా చేయొద్దండి అని చెప్తే మళ్ళీ మాకు ఏమో ఒకటి అవుతుంది. ఎవరు వచ్చినా ఇన్నేండ్లు అయింది కాబట్టి ఒక్కరు వచ్చి మీకు ఏం ప్రాబ్లము, ఎక్కడ ఏమని ఒక్కరిని అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఇదేమో వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు జనాలు ఎక్కువ ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది ఊర్లో. మేము వైఎస్ఆర్ వచ్చినప్పుడు 3-4 సార్లు స్టేషన్ ఎక్కి దిగినాం, ఎవరు ఏం చూసుకోవట్లేదు. మా ఊర్లో అలా చేస్తున్నారు. నన్ను గ్రామంలో నీళ్ళు లేక ఏమి లేకుండా జనాలు చాలా ఇబ్బంది పడతారు.
ఇండ్లు వాకిలి లేకుండా అంతా అక్కడక్కడ బయట వెళ్లి పనులు చేసుకుంటారు. ఆ పనులు చేసి ఎత్తుకొచ్చి ఇక్కడ చీటీ పాడి వేసినాను దాన్ని నోరు కొడుతున్నారు. కొంతమంది నోరు కొడుతున్నారు. అది చాలా ఇబ్బందిగా ఉంది. నాకేమంటే ఉండే వాళ్ళకి లేకుండా లేని వాళ్ళకి చూసుకోండి. అదే నా ఇది. లేని వాళ్ళకి మన వల్ల ఎంత అవుతుందో అంత అందుకే కదమ్మా చూసుకోకపోతే నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది. మాకు మిమ్మల్ని చాలా అందరినీ ఇదిగా కలిసి ఉంది. తీసుకుందామని అంటే ప్రతి ఒక్కటి. వాళ్ళు ఉండే నాయకులకి మీరు అప్పుడప్పుడు రిక్వెస్ట్ పెడతానే ఉండాలి. మ్యామ్ ఇలా చేయండి అలా చేయండి అని చెప్తే వాళ్ళ రూల్స్ ప్రకారం పాటిస్తారు. మనం రాకపోయినా వాళ్ళు ఏమోలే మనం వచ్చినాం చూసుకుంటాంలే అనే రకము ఇక్కడ కొందరు ఉన్నారు. అర్థమైందమ్మా మీరు చెప్పేది. తప్పకుండా ఏమన్నా అర్జీలు వచ్చినాయి అన్ని నేనేం చేయగలను తప్పకుండా చేస్తాను. మీరు అన్నారు నీరు ఇప్పుడే చెప్పాను కదా, తప్పకుండా ప్రతి ఇంటికి కొళాయి ఇస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అది తప్పకుండా అవుతుంది. అందుకే ఆయన కుప్పాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసి బిడ్డలకి మీకు గాని మీకు భవిష్యత్తు ఉండాలనే కదా అవన్నీ అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అది స్పెషల్ ఆఫీసర్ రెవెన్యూ జరిగినాయి కదా, యావత్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఒట్టి కుప్పంలోనే కాదు. చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ తెలుసు, ఆయనకి తెలియక కాదు. తప్పకుండా మీ భూములు ఆయన స్పెషల్ కోర్టు పెట్టి ఆయనకు కూడా మీరు చెప్పింది చెప్పి మీ భూములు మీకు వచ్చేటట్టుగా తప్పకుండా ఆయన చూస్తారమ్మా. కానీ కొంచెం మీరు ఓపిక అనేది పెట్టాలి. 5 సంవత్సరాలు ఈ రాక్షస ప్రభుత్వం చేసిన అరాచకాలు తీసుకున్నారు కదా, ఒక్క ఓపిక అనేది ఉండాలి. ఒక 2-3 నెలలు 5 నెలలు 6 నెలలు ఓపిక పట్టి, ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా అల్లకోలంగా ఉంది. కొంచెం అది అన్ని సర్దుకుని మన ఇంట్లో అన్ని సర్దుకునే కదా మనం బయటకు వెళ్ళగలం. అట్లానే కొంచెం ఆయన సర్దుబాటు అయిన తర్వాత తప్పకుండా ఆయనకి తెలుసు తెలియక కాదు, ప్రజలు అనుకుంటున్నారు ఏం చేయట్లేదని. వచ్చిందే 1 నెల, ఎది ముట్టుకున్నా చాలా అలగోలంగా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ అట్లానే ఉంది. ఆయనకి కొంచెం మీరు టీడీపీ ప్రభుత్వానికి ఆ కూటమి ప్రభుత్వానికి కొంచెం మీరు ఓపిక పట్టి ఒక 3-4 నెలలు ఓపిక ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి తప్పకుండా మీ భూములు మీకే తిరిగి వస్తుంది. మీకు తెలుసు కదా, వైసీపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చారు. చివరికి తీసుకొచ్చారా లేదా? అవునా? ఓ నాకు తెలిసి శ్రీకాంత్ గారు చెప్తున్నారు ఈ రోజు రద్దు చేశారంట చంద్రబాబు నాయుడు గారు.